నగరికల్లు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరికల్లు తహసీల్దార్ కె పుల్లారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల వలన పిడుగులు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కావున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు పొలాల్లో కరెంటు మోటార్స్ దగ్గరికి వర్షాల్లో వెళ్లకూడదని, అలాగే రోజువారీ కూలీకి వెళ్లే వాళ్లు వర్షం వచ్చేటప్పుడు, మెరుపులు ఉరుములు ఉన్నప్పుడు చెట్ల కిందకు వెళ్లవద్దని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, అలాగే తడిచిన గోడల వద్ద ఉండొద్దని, కరెంటు స్తంభాలు పట్టుకోకూడదని, ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మండల ప్రజలకు ఆయన తెలిపారు. నేను నగరికల్లు తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు పడేటట్టుగా ఉన్నాయని చెప్పేసి పడతాయని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. కాబట్టి రాష్ట్రం అంతా కూడా ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో అల్పపీడనం మొదలగు వాతావరణంలో మార్పుల వల్ల మనకు భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పేసి రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ఇవి కూడా మంజూరు చేయడం జరిగింది కొన్ని జిల్లాలకి. అలాంటి జిల్లాలో మన పల్నాడు జిల్లా కూడా ఉంది. కాబట్టి నగరికల్లు మండలంలోని ప్రజలందరూ ఈ అవసరమైతే తప్ప బయటికి మాత్రం రాబాకండి. ఎందుకంటే భారీ వర్షాల్లో ఎవరైనా పొలాలకు వెళ్ళి పొలాల నుంచి మీరు వస్తున్నారంటే, ఏది ఇంటికి చేరుతున్నారంటే వర్షం పడితే అరే వర్షంలో తడుస్తామే మేము అని అనుకోకుండా మీరు వెంటనే మీరు ఆ వర్షంలో తడుచుకుంటేనే రండి, కానీ ఏ చెట్ల కింద కూడా మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఏదైనా పిడుగులు పడే అవకాశం ఉంది. మేము పిడుగులు పడినప్పుడు కూడా 1 గంట లోపు పిడుగు పడిద్దనగా కూడా మేము మీడియా గ్రూప్లో కానీ, సచివాలయం గ్రూపులో, విఆర్ఓల గ్రూపులో కూడా మేము మెసేజ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు వెంటనే మీరు ఎప్పుడైతే వర్షం పడుతుంది, పిడుగులు పడే అవకాశం ఉంది అని చెప్పేసి మీరు వర్షంలో తడుస్తున్నారో చెట్ల కిందకి వెళ్ళి చెట్ల కింద మాత్రం నించోవడం కానీ అలాంటివి మాత్రం చేయొద్దు. మీ గేదెలు కానీ, మీరు కానీ, మీ ఏదన్నా జీవాలు కానీ తడిచినా పర్లేదు, అంతేగాని మీరు చెట్ల కిందకి వెళ్ళటము, తర్వాత మన వర్షంలో తడిచే ఉన్నప్పుడు పంపు మోటార్లు, ఏది పొలాల్లో ఉన్నటువంటి మోటార్లను పట్టుకోవటం కానీ, తడిచిన గోడలను పట్టుకోవటం కానీ, తడిచిన కరెంటు స్తంభాలను పట్టుకోవటం కానీ ఇలాంటివి మాత్రం చేయొద్దు. పిల్లలకు కూడా చాలా జాగ్రత్తగా హెచ్చరికలు ఇచ్చేయండి. బయటికి వాగులకు వెళ్ళటం కానీ, ఏదైనా కాలువలకు వెళ్ళటం కానీ ఇలాంటివి కూడా చేయొద్దు అనమాట. ఎందుకంటే ఎక్కడన్నా చట్టాలు కానీ అవి పొంగి పొరలిస్తుందంటే మేము అర్జెంటుగా వెళ్ళాలి అని ఆ రోడ్డు దాటడం కూడా అలాంటివి కూడా మీరు చేయబాకండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి నగరికల్లు మండలంలోని ప్రజలందరూ ఈ 4 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను సూచిస్తున్నాను. ఇట్లు తహసీల్దార్, నగరికల్లు మండలం.